మహాగణుడును మహోన్నతుడైన దేవాది దేవుని స్తుతిస్తా ఉన్నాం. మనం ప్రస్తుతం బెయేర్షెబాలో ఉన్నాం. ఎక్కడైతే మన పితరుడైనటువంటి అబ్రహాం గారు నివసించారో ఆ బెయేర్షెబాలో ఉన్నాం. ఇవన్నీ కూడా ఆనాటి కాలపు ఆనవాళ్ళు. బెయేర్షెబాలో ఆనాటి కాలపు ఆనవాళ్ళు ఇల్లు ఇవన్నీ మనకు కనబడుతూ ఉన్నాయన్నమాట. ఇవన్నీ స్టోర్ హౌసెస్గా ఉపయోగించేవారు. ఇవన్నీ కూడా స్టోర్ హౌసెస్గా ఉపయోగించేవారు కనుక ఇది ఈ చక్కటి బెయేర్షెబా అబ్రహాం గారు నివసించారు ఈ స్థలంలో నుంచి అన్నమాట. అంటే మీకు ఒక విషయాన్ని చెప్తా ఉంటాను. ఏంటంటే అబ్రహాం గారు మొదట హెబ్రోన్ దగ్గర ఉన్నటువంటి మమ్రేలో నివసించారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఆయన స్థిరపడినట్లుగా చూస్తున్నాడు అబ్రహాం గారు. అబ్రహాం గారు ఈ స్థలాల్లో నివసించారు. ఈ చూసినట్లయితే గదులు ఇవన్నీ మనకు నీట్గా కనబడుతూ ఉన్నాయన్నమాట. ఇది ఇస్రాయేల్ దేశం దక్షిణ ప్రాంతంలో ఉన్నదన్నమాట. టెల్ బెయేర్షెబా అని పిలుస్తారు. దీన్ని టెల్ బెయేర్షెబా అని పిలుస్తారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కట్టడాలు ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. చూసినట్లయితే చాలా వారి పనివారు ఇంచుమించు 318 మంది పనివాళ్ళు, వాళ్ళ పిల్లలు, వారి భార్యలు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ నివసించేవారు అన్నమాట ఈ ప్రాంతాల్లో. కనుక అబ్రహాం గారు ఎంత ధనికులుగా ఎంత ఉన్నతంగా జీవించారో అనబడింది ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనవి చేస్తున్నాను. ఏమిటి అని అంటే ఈ స్థలంలో నుండే బెయేర్షెబా అనబడినటువంటి ఈ స్థలం నుండే 7 బావులు అని అర్థం. బెయేర్షెబా అని బాగా 7 బావులు అంటారు. ఈ స్థలంలో నుండి ఇస్సాకు గారిని బలి ఇవ్వటానికి మొరియా దేశము అనగా మొరియా పర్వతం అనగా యెరూషలేములో ప్రస్తుతం ఎక్కడైతే డూమ్ ఆఫ్ ది రాక్ ఉందో అక్కడ తీసుకొని వెళ్ళారు. ఆ రాత్రి దేవుడు దర్శనం, ఇదిగో నీ ఒక్కగానొక్క కుమారుడైన నువ్వు అలారముగా పెంచుకుని ఇస్సాకుని తీసుకెళ్ళి నాకు ఒక బలి అర్పించమన్నాడు. 22వ అధ్యాయం ఆదికాండగా. ఈ స్థలంలో నుండి ఈ స్థలంలో నుండే ఆ రాత్రి దర్శనం వచ్చింది. తెల్లవారుజామున లేచి కట్టెలు తనే కడుతూ ఉన్నాడు, తనే కొడుతూ ఉన్నాడు. పనివారు వచ్చి ఎవరు అంటే మీరు దరికి రావద్దా అన్నాడు. ఈ స్థలంలో నుండి 2 పనివాళ్ళని తీసుకుని వెళ్ళి మీరు చూస్తూ ఉన్నారు. ఇగో ఇస్సాకును తీసుకుని వెళ్ళి ఆ యెరూషలేములో అనగా మొరియా పర్వతము మొరియా దేశం 3 దినాలు నడిచి వెళ్ళాడు. 3 దినాలు నడిచి తిరిగి వచ్చారు. ఈ స్థలం నుండి ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళారు. మీ అందరికీ ఇదిగో చూస్తున్నారు కదా, బెయేర్షెబాలో అబ్రహాం నివసించిన, ఇస్సాకు నివసించిన, యాకోబు నివసించిన స్థలం మీకు ఇక్కడ కనబడుతుంది. మీకు మూడో విషయాన్ని చెప్తాను. చూడండి పిల్లలు, ఇక్కడ నుండి యాకోబు తన అన్నయ్య యాషావు చంపుతాడనే భయంతో అనగా ఇస్సాకును మోసం చేసిన తర్వాత రెబెకాతో కలిసి మోసం చేసిన తర్వాత ప్రాణ భయంతో ఈ స్థలంలో నుండే మీరు చూస్తూ ఉన్నారు, చుట్టూ ఉన్నటువంటి ఈ స్థలంలో నుండే ఎక్కడి నుండే ఒక్క నూనెను ఒక చేతికర్రను పట్టుకొని హారానుకు ఒంటరిగా బయలుదేరి వెళ్ళాడు. ఎవరు అనగా యాకోబు.